హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సూర్యుడి తాలూకా చిన్న టెంపుల్ అండి. ఓపెన్ ఎయిర్లో ఉందన్నమాట. చాలా చాలా బాగుంది కదా. చుట్టూరా కొండలు, మధ్యలో సూర్య దేవాలయం అనమాట. ఓపెన్ ఎయిర్లో పెట్టడం వల్ల చాలా అందంగా ఉందండి. పక్కనే పెద్ద గోశాల అనమాట. మేము షాపింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోతూ మధ్యలో ఇది కూడా విజిట్ చేసామన్నమాట. ఆరోగ్య ప్రదాత కదా ఆయనకి చాలా చాలా పూజలు అవి చేస్తూ ఉంటారు ఇక్కడ. కానీ ఎవరికైనా తెలుసో లేదో అయితే మరి నాకు తెలియదు. రోజు ఇదే విధంగా అలంకరణ అది చేసి పూజ అది చేస్తారు. ఇక్కడ అంతా కూడా చాలా చాలా నచ్చేసిందండి. ఇది సింహాచలం పక్కనే అనమాట. సింహాచలంకి పక్కనే ఇది సింహాచలం గోశాల అనమాట. మనకి ఇప్పుడు గిరి ప్రదక్షిణ ఉంది కదా రేపు. ఇంకా ఆ ఏర్పాట్లలో తల మునకలుగా ఉన్నారండి. వైజాగ్ అంతా చాలా చాలా బిజీగా ఉందన్నమాట. రేపు వచ్చి గిరి ప్రదక్షిణకి అందరి ఏర్పాట్లతోటి ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది. సింహాచలం అంతా కూడా ఖాళీగా ఉంది. ఎక్కడ అన్నీ ఏర్పాట్లన్నీ చేస్తున్నారనమాట. మొత్తం అంతా కూడా అదిగోండి గోశాల అదంతా కూడా చాలా పెద్ద ఏరియాలో ఉందండి. దీని గురించి మనం ఎప్పుడు తెలుసుకోలేదు కదా. ఈసారి మాత్రం నేను ఎప్పుడు చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం. కొండల మధ్యలో చాలా అందంగా ఉంది. అన్నీ సేద తీరుతున్నాయండి ప్రశాంతంగా. వాటికి ఎటువంటి బెంగ బెదురు లేకుండా ఎంత చక్కగా ప్రశాంతంగా ఉన్నాయన్నమాట. చుట్టూరా పచ్చని చెట్ల మధ్యలో ఈ చారియట్ చూడండి, సూర్యుడి తాలూకా. కాకపోతే నాకు ఒకటే డౌట్ అండి, ఇలా సింగిల్ చక్రం మీద రథం ఎలా వెళ్తుందో నాకేం అర్థం కాలేదు. నాకైతే ఏమి కొంచెం అర్థం కాలేదండి. సింగిల్ చక్రం మీద రథం అనేది నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం ఇదే చూస్తున్నాను, అండి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. అవ్వండి బస్ అసలు ఇంకా అది రోడ్ అనమాట. అది 2 వే రోడ్స్ అనమాట. డబల్ రోడ్ చాలా పెద్దదనమాట. విశాలంగా ఉంటుంది. ఈ మధ్యనే చాలా వైడన్గా చేశారనమాట రోడ్స్ అన్నీ కూడా. ఆ గోవుల గురించి చెప్తారా కొంచెం? ఎందుకు ఉంటాయి ఇక్కడ? కొంతలో ఇవి కబేళాలకు వెళ్ళి ఆవుల్ని కొంతమంది సింహాచలంలో వదిలేస్తుంటారు తీసుకొచ్చి దేవుడికి ఆవుల్ని. అలాగే కొంతమంది పాలు ఇవ్వడం ఆపేసాక ఆవుల్ని వదిలేస్తారు బయట. కబేళాలకు అమ్మడం ఇష్టం లేక, అట్లా మేప లేక అలాంటి ఆవుల్ని అన్నింటినీ తీసుకొచ్చి వీళ్ళు సంరక్షిస్తారన్నమాట. వాటి ఆరోగ్యం, వాటికి పోషణ అన్ని చేస్తారు సింహాచలం దేవస్థానం. మరి దేవస్థానంకి సరిపడే పాలు అవి మరి పాలు అవి కూడా దేవస్థానానికి సంబంధించిన పాలు, పాల సంబంధిత పదార్థాలు అన్నీ కూడా స్వామి వారికి ఎక్కడి నుంచి వెళ్తాయా? అంటే అయినంత వరకు వెళ్తాయి, మిగతా వాళ్ళు తెప్పించుకుంటారు చాలా. ఓకే. సాధారణంగా ఇక్కడికి వచ్చినవి ఒట్టిపోయినగా ఉంటాయి. కబేళాకి పంపించకుండా పంపించినవి పట్టుకుంటారు దారిలో పోలీసులు వాళ్ళు పట్టుకొని అవి ఇక్కడికి తీసుకొస్తారు. ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. సో వీడియో అంతా చూసారు కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.